ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్య నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. వసంత పంచమి విద్యాదాయిని, వేద వినోదిని, హంసవాహిని, అంబర విహరిణి, బ్రహ్మదేవ సతి, బ్రహ్మాండ నాయకి, ఆ చదువుల తల్లికి చాలా ప్రీతికరమైన ఈ వసంత పంచమి రోజు మనం ఎటువంటి పనులు చేయాలి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఈ సందర్భంగా ఆ చదువుల తల్లికి విశేషమైన పూజలైతేనేమి, అష్టోత్తరాలైతేనేమి, సహస్రనామాలైతేనేమి చేయించండి గుళ్ళల్లో. ఈ సందర్భంగా అక్షరాభ్యాసం చేయని మన ఇంట్లో ఉన్నట్లయితే అక్షరాభ్యాసం ఖచ్చితంగా బాసర సరస్వతి గుడి అక్కర్లేదు, అక్కడ ఉంటే ఇంకా విశేషము. మన దేవాలయాల్లో కానీ, మన దగ్గరలో ఉండే శివాలయాల్లో కానీ, మన దగ్గరలో ఉండే సరస్వతి తల్లి గుడిలో కానీ ఖచ్చితంగా బిడ్డలకి అక్షరాభ్యాసం చేయించండి. అంతేకాకుండా ఈరోజు ఎందుకంటే చదువుల తల్లి కేవలం విద్యను మాత్రమే కాదు, అపారమైనటువంటి జ్ఞాన సంపదని మనకు ఇస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు, ఆ తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉంటే చాలు, మనకు అపారమైన జ్ఞానాన్ని ఇస్తుంది, బుద్ధి మాందల్యాన్ని మనకు పోగొడుతుంది, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. మనసు పరిపరిధాల పోకుండా మనసును స్థిరంగా ఉండేటట్టు చేస్తుంది, ఏకాగ్రతను ప్రసాదిస్తుంది ఆ చదువుల తల్లి. ఆ చదువులతో అనుగ్రహం ఉన్నట్లయితే చెప్పకుండానే రకరకాల విజయాలు మన సొంతం అవుతాయి. విద్యార్థులు కేవలం విద్య మాత్రమే కాదు, బుద్ధి వికాసము, చెప్పిన మాట వినకుండా కొందరు ఉంటారు. ఆ తల్లి అనుగ్రహం మనకు పుష్కలంగా ఉంటే మన బిడ్డ క్రమశిక్షణతో ఉంటాడు, మంచి చదువు అభ్యసిస్తుంది, మంచి చదువు ఇస్తుంది. అంతేకాకుండా అన్ని రంగాల్లో విజయం సాధిస్తాడు, ఏకాగ్రత కుదురుతుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే పుష్కలంగా బిడ్డ మనము బలపరిచినటువంటి కోర్సులో చదువుతాడు, మంచిగా పాస్ అవుతాడు. అట్నే ఉద్యోగార్థులు కూడా రేపు చాలా ప్రీతికరమైన రేపు ఆ తల్లి అనుగ్రహం కొరకు ఆ అమ్మని తల్లికి వస్త్రాలు సమర్పణం చేయండి, ఆ తల్లికి విశేషమైన పూజలు చేయించండి, ఆ తల్లి అష్టోత్తరం బాగా చదవండి, ఆ తల్లి భజనలు ఉంటే భజనలు చేయండి. ఆ తల్లికి సంబంధించినటువంటి పేద పిల్లలకి బలపాలైతేనేమి, పలకలైతేనేమి, పుస్తకాలైతేనేమి దానం చేయండి. పెన్నులు కూడా దానం చేయండి. స్కేల్స్, రబ్బరు, స్కెచ్ పెన్లు, రబ్బరు ఇవన్నీ కూడా దానం చేయండి. ఖచ్చితంగా ఆ చదువుల తల్లి మన బిడ్డలకి మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని, మంచి ఏకాగ్రతని ప్రసాదించడమే కాకుండా మీ మనసులో ఉండేటువంటి కోరిక బలపడుతుంది. మన బిడ్డ మంచి విద్యావంతుడే మన ఆశలు తీరుస్తాడని మా ఛానల్ వారు బలంగా నమ్ముతున్నారు. మీకందరికీ కూడా ఆ చదువుల తల్లి, విద్యాదాయిని, బ్రహ్మదేవ సతి, బ్రహ్మాండ నాయకి కృప మీకు ఉండాలని వసంత పంచమి సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ హరిహర ఛానల్ వారు లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.